బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో కొంతమంది మీద నమ్మకంతో మనం ఆధారపడిపోతూ ఉంటాం. నమ్మకం వేరు, ఆధారపడటం వేరు. ఈ రెండిట్లో ఏది మంచిది? కొంతమంది నేను నిన్ను నమ్మి మోసపోయాను అని అంటారు. ఇంకొంతమంది నేను అతని మీదే ఆధారపడటం నేను చేసినటువంటి అతిపెద్ద తప్పు అని అంటారు. ఈ రెండిట్లో ఏది మంచిది? ఎప్పుడు ఏది ఏ రకంగా వాడాలి? ఒకవేళ ఈ రెండిటి మీద ప్యారలల్గా వెళ్ళిపోయి జీవితాన్ని అన్కంట్రోల్గా చేసేసుకుని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సఫరింగ్స్, లాట్ ఆఫ్ సఫరింగ్స్ ఉంటాయి సార్. ఎమోషనల్ సఫరింగ్స్ చాలా ఉంటాయి. వాళ్ళు కదలలేరు, మెదలలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చినటువంటి జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే మన వైపు చూసుకుంటే మనకి అసహ్యం వేసేస్తాయి. సెల్ఫ్ పిటికు చేస్తాం మనం. అవును. అది ఎలా, ఆ పరిస్థితులు ఎందుకు దారితీస్తాయి, ఆ సమయంలో మనం ఎలా బిహేవ్ చేస్తాము, ఎలా బయటపడాలి? మనకు చాలామంది సమస్యలతో వచ్చేవాళ్ళు నారాజు. కొన్ని మామూలు స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్స్ మనం వింటుంటాం. నిన్ను నమ్మి మోసపోయాను, వాళ్ళని నమ్మే నేను ఇలా తయారయ్యాను, మరీ ఎక్కువగా ఆధారపడ్డాను నేను, ఇంక నేను ఆధారపడడం తగ్గించాలి. ఇవి తెలియకపోతే అసలు నమ్మకం ఏంటి, ఆధారపడడం ఏంటి, ఎప్పుడు ఆధారపడాలి, ఎప్పుడు నమ్మాలి, అసలు నేను ఇప్పుడు ఎవరి మీద అయినా నమ్ముతున్నానా, ఆధారపడుతున్నానా, ఇవన్నీ తెలిసినప్పుడు జీవితంలో కొంచెం స్పష్టత వస్తుంది. ఇది తెలుసుకోవాలంటే అసలు ఆధారపడడం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటో తెలుసుకున్నాం. నారాజు, చిన్న పిల్లవాడికి ఆకలి అవుతుంది, పాలు తాగాలి. అమ్మ మీద ఆధారపడ్డా, అమ్మని నమ్మాడా? ఎంత పెద్ద స్టేట్మెంట్ సార్ అదే. అమ్మని నమ్మటము, ఆధారపడటం రెండూ ఉన్నాయి సార్ అందులో. చిన్నపిల్లాడు కదా. సో ఏది టాప్ ప్రయారిటీ? నమ్మటం సార్. అక్కడ ఎట్లనన్నా సరే తీసుకొని వస్తుంది. చిన్నపిల్లాడు కదా. కరెక్ట్. సో మనము సరిగ్గా దీన్ని అర్థం చేసుకోకపోవడానికి కూడా కారణం ఇదే. అవునా? ఎందుకంటే నా దగ్గర లేనిది, నాకు అవసరం ఉన్నది ఇతరుల దగ్గర ఉంటే, నాకు కావాలని కోరుకున్నప్పుడు దాన్ని ఆధారపడ్డం అంటారు. నా దగ్గర ఏది లేదో నీ దగ్గర అది ఉంది, అది నాకు కావాలి, నేను ఆధారపడతాను. ఇంకా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా కారు చెడిపోయింది, దాన్ని బాగు చేయాలి. మెకానిక్ని ట్రస్ట్ చేస్తానా, ఆధారపడతానా? ఫస్ట్ నేను ఆధారపడ. ఎందుకంటే నా దగ్గర ఆ స్కిల్ లేదు, నీ దగ్గర ఆ స్కిల్ ఉంది. ఆ స్కిల్ నాకు కావాలి, ఎందుకంటే కారు బాగు చేయాలి, ఆధారపడతాను. ఏదైనా సరే మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించినప్పుడు మీరు ఆధారపడతారు. ఆధారపడడం అన్నది మీకు ఫండమెంటల్గా మీకు అవసరమైనది. పిల్లవాడికి అమ్మను నమ్మాలా లేదా, అసలు నమ్మదగిందా లేదా అంత జ్ఞానం కూడా లేదు. నాకు ఫుడ్ కావాలి, నాకు ఆకలైన ప్రతిసారి నువ్వే పాలిస్తావు, ఇప్పుడు నేను నీ మీదే ఆధారపడ్డాను. ఆకలి అయితే బొమ్మ దగ్గరికి వెళ్ళను, అమ్మ దగ్గరికి వెళ్తా. ఎందుకంటే అమ్మ ఆకలి తీరుస్తుంది కాబట్టి ఆధారపడ్డా. సో ఇప్పుడు ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? ఏదంటే నమ్మకం, అవతల వ్యక్తి ఎవరైతే నా విషయాలను తెలిసి నాకు సహకరిస్తాడని నమ్మకాన్ని ఉంచుతాను, అంటే ట్రస్ట్ ఉంచుతాను. ట్రస్ట్ ఉంచడం అంటే ఏంటంటే అవతల వాళ్ళ ఎక్స్పర్టైజ్ మీద నమ్మటం, ఎక్స్పర్టైజ్ మీద ఆధారపడ్డాన్ని నమ్మకం అంటారు. అంటే ఎట్లాంటి ఎక్స్పర్టైజ్? ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కాంపిటెన్సీ మీద, అతని టాలెంట్ మీద నాకు నమ్మకం. ఐ ట్రస్ట్ ఇట్. ఈ ట్రస్ట్ అనేది ఇద్దరి మధ్య కానీ, రెండు కంపెనీల మధ్య, లేదా టీం మధ్య, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య, ఎవరైనా సరే ఈ ట్రస్ట్ అనేది ఏంటంటే నాకు సంబంధించిన రహస్యాలు నేను మీ మీద నమ్మాలంటే ఆధారపడక్కర్లేదు నారాజు. ఆధారపడడం వేరు, నమ్మటం వేరు. నమ్మాలంటే ఆధారపడక్కర్లేదు, నమ్మొచ్చు. అయితే నమ్మకంలో ఆధారం ఉండొచ్చు, కానీ ఆధారం ఉండాల్సిన అవసరం లేదు.
నేను నమ్మాలంటే బిజినెస్ చేస్తుంటే నా బిజినెస్ పార్ట్నర్ని ఐ విల్ ట్రస్ట్ బికాస్ యూ విల్ సేవ్ మై సీక్రెట్స్. ఇది నేనేం నీ మీద ఆధారపడక్కర్లేదు, నేను నమ్మాను. అయితే ఈ రెండిట్లో పవర్ఫుల్ ఏది డేంజర్, రిస్క్ ఎక్కువ, ఏది ఉంది? ఆధారపడడంలో రిస్క్ ఉందా, నమ్మటంలో రిస్క్ ఉందా? ఆలోచిస్తే ఏమనిపిస్తున్నారు? చాలా క్రిటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, కంపెనీ మీద ఆధారపడతాం, శాలరీ ఇవ్వాలి, బాస్ మీద ఆధారపడతాం, మంచి రేటింగ్ ఇవ్వాలి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కస్టమర్ మీద ఆధారపడతాం, మన ప్రోడక్ట్ కొనాలి, మనకు లాభాలు తెచ్చిపెట్టాలి, ఆధారపడతాం. ట్రస్ట్, లైఫ్ పార్ట్నర్ని ట్రస్ట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్ని ట్రస్ట్ చేస్తాం, ఒక కంపెనీకి మన పర్సనల్ వివరాలన్నీ ఇచ్చి ట్రస్ట్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ రిస్క్? ఆధారపడే దాంట్లో ఒక నమ్మకం ఉందండి. అంటే మీరు చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్ ఒక 50% నమ్మకం అనేది ఉంది, బట్ దాని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకూడదు. ఆ ఆధారపడే దాంట్లోనే మనం ఫిల్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనిపించింది. అంటే మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల మొదట్లో నాకు ఆ ఫిల్టర్ క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు. నిజంగానే ఆధారపడటం మంచిదా, నమ్మకం మంచిదా అని అంటే అతి నమ్మకం కూడా మంచిది కాదు, అలానే ఆధారపడకుండాను ఉండలేము. చిన్నపిల్లాడి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇందాక. మేబీ నేను ఒక చిన్నపిల్లాడినే, ఈవెన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు. ఎందుకంటే ఈ టాపిక్ పెద్దది, దానివల్ల ఈ టాపిక్కి ఎవరైనా చిన్నపిల్లలే. ఆధారపడటం మంచిదా, నమ్మకం మంచిదా అని అంటే మనం ఈ పాయింట్లో చూసినప్పుడు క్యాలిక్యులేటివ్ పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్నీ వచ్చేసినా కూడా ఎక్కడున్నా ఇంటూ మార్కులు వచ్చేస్తాయి, పాజిటివ్ రాదు. ఈ జోనర్లో మనం ఉంటాం సార్, మనం నలిగిపోయి ఉంటాము. కొన్నిసార్లు ఆధారపడతాము, కొన్నిసార్లు నమ్మేస్తాము. ఎవరు అతిథులు కాదు దీనికి. ఒక్కొక్క క్యాలిక్యులేషన్ జీవితంలో అవును, ఇవి రెండు ఉంటాయి. అయితే అందరూ చిన్నపిల్లలే, ఎందుకంటే చిన్నపిల్లలు. ఇట్స్ ఎమోషనల్ ట్రాప్, ఎమోషనల్ ట్రాప్. అదే ప్రేమతోనూ ఎమోషనల్ నీడ్, అందులో ప్రేమ ఉంటుంది, బ్లాక్మెయిల్ కూడా ఉంటుంది, బోత్ ఉంటాయి. కరెక్ట్. అందుకే బ్లాక్మెయిల్ అవకాశాలు ఆధారపడడంలో ఉన్నాయా, ట్రస్ట్లో ఉన్నాయా? దిస్ ఈజ్ వెరీ క్రిటికల్, మనం అర్థం చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ట్రస్ట్ ఈజ్ మోర్ రిస్కీ. ఎందుకంటే ఎవరితో కలిసి జీవితాంతం ప్రయాణిద్దామని అనుకున్నావో వాళ్ళని ట్రస్ట్ చేస్తాం. ఆధారపడ్డం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన నా కారు మెకానిక్ మీద నేను ఆధారపడినప్పుడు అతని మీదే ఆధారపడక్కర్లేదు. నేను ఈ మెకానిక్ కాకపోతే ఇంకో మెకానిక్, కాకపోతే నా దగ్గర టాలెంట్ లేదు, ఆ స్కిల్ లేదు. ఆ స్కిల్ ఉన్న ఎవరి దగ్గరైనా నేను ఆధారపడవచ్చు. కానీ ట్రస్ట్ మాత్రం నేను ఎవరినైనా నమ్మలేను. నేను నమ్మేది ఎవరినంటే నా లైఫ్లో చాలా కాలం పాటు ఎవరితో ప్రయాణం చేద్దామని అనుకున్నానో వాళ్ళని ట్రస్ట్ చేస్తాను. ట్రస్ట్ ఈజ్ మోర్ రిస్కీ, మోర్ డేంజరస్, మోర్ కేర్ఫుల్ యూ నీడ్ టు బి. మనిషి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ట్రస్ట్ చేయాల్సిన చోట, ఆధారపడాల్సిన చోట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడిన బిడ్డ మెల్లిగా ఆధారాన్ని తగ్గించుకుంటాడు, విత్డ్రా చేసుకుంటాడు, ఆధారపడక్కర్లేదు. పాల నుంచి భోజనం మీద ఆధారపడతాడు, భోజనం నుంచి తర్వాత తన అవసరాల మీద ఆధారపడతాడు. మెల్లిగా హీ బికమ్ సెల్ఫ్ డిపెండెంట్. మీరు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను జీవిస్తాను. ఆధారం అనేది మనిషి మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మారచ్చు. మీరు ఆధారపడడం అనే టాలెంట్ మారినప్పుడు, మీ అవసరాలు మారినప్పుడు ఆధారపడడం మారచ్చు. కానీ ట్రస్ట్ అనేది మారదు. నేను ఎప్పుడైతే నా బిజినెస్ పార్ట్నర్ను నమ్మానో నిన్ను కాకుండా ఇంకొకరిని నమ్ముదామని అనిపించే ఛాన్సే లేదు. ఎందుకంటే నా సీక్రెట్స్, బిజినెస్ సీక్రెట్స్ అన్నీ తెలిసిన వ్యక్తితో చాలా కాలం పాటు నేను ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలంటే నిన్ను ట్రస్ట్ చేయాలి. నౌ ద డేంజర్ ఈజ్ ఓవర్ డిపెండెన్స్, ఓవర్ ట్రస్ట్ ఈజ్ ద డేంజరస్. నేను పూర్తిగా నిన్ను నమ్మి మోసపోయాను అంటే నమ్మావు, మోసపోతున్నంతసేపు ఏం చేశావు నువ్వు? సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇది డిపెండెన్స్ ప్లస్ ట్రస్టా? ఆధారపడ్డము నమ్మడం రెండు ఒకరి మీదే మోపేసి సైలెంట్గా ఉన్నావా? వాళ్ళు చూసుకుంటారులే అని, అంటే నా అవసరాలు వాళ్ళే చూస్తారు, నా రహస్యాలు వాళ్ళే కాపాడుతారు అని అనుకున్నప్పుడు రాంగ్ పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తే లైఫ్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. మీ రహస్యాలని వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంది. మీ రహస్యాలు వాళ్ళ దగ్గర ఉంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. డిపెండెన్స్ ఆధారపడితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయరు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ, నేను ఏదైనా ఒక అవసరం ఒక సర్వీస్ కావాలనుకుంటే ఆ సర్వీస్ కోసం అతను వెళ్తే నా దగ్గర సర్వీస్ లేదండి అంటే అతని మీదే ఆధారపడక్కర్లేదు, ఇంకొక దగ్గర సర్వీస్ చేయించుకుంటా. సో ఆధారపడాల్సి అతని దగ్గర నా సీక్రెట్ ఏం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తా. అసలు చెప్పాలా వద్దా చాయిస్ నా దగ్గర ఉంటుంది. కానీ ట్రస్ట్లో మాత్రం సీక్రెట్స్ ఉంటాయి. ఈ సీక్రెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ మీద ట్రస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ రహస్యాలు మీరు కాపాడతారని. ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ మీద ఆధారపడతారు. ఈ ఆర్గనైజేషన్ కాకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ ఆధారపడడానికి. కానీ ట్రస్ట్ని ఇతన్ని కాకపోతే వేరే వాళ్ళని నమ్ముదాం అని ఉండదు. ఒకసారి నమ్మితే ఆ వ్యక్తి మీద కంప్లీట్గా మనం ట్రస్ట్ ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ట్రస్ట్ ఈజ్ ద చాలా క్రిటికల్ సీక్రెట్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ట్రస్ట్ ఈజ్ రిస్కీ. ఈ రెండు మనం అర్థం చేసుకున్నప్పుడు లైఫ్లో మీరు ఎవరి మీద ఆధారపడ్డారు, ఎన్నాళ్ళు ఆధారపడుతున్నారు? కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, సగానికి సగం జీవితం నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు మనుషులే మన చుట్టుపక్కల ఉన్నారు. ఈవెన్ నేను కూడా దానికి అతీతం కాదు. అంటే మీ ఎమోషన్స్ని పెట్టండి. మీరు దేనివల్ల ఆధారపడటం వల్ల జీవితం నాశనమైందా, నమ్మకం వల్ల జీవితం నాశనమైందా, ఆధారపడి నమ్మకంతో జీవితాన్ని నాశనం చేసుకున్నారు అనేది మాత్రం కరెక్ట్ నారాజు, వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. అయితే మేజర్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలంటే ట్రస్ట్ అన్నది రెండు వైపులు రావాల్సి. డిపెండెన్స్ ఒకవైపు చాలు. మెకానిక్ నా మీద ఆధారపడక్కర్లేదు, నేను మెకానిక్ మీద ఆధారపడతాను. ఈ మెకానిక్ మీదే ఆధారపడక్కర్లేదు, ఇంకో మెకానిక్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇట్ ఈస్ వన్ సైడెడ్. ట్రస్ట్ బోత్ టూ సైడ్. ఇది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ టు ట్రస్ట్ యూ. అయితే ఎప్పుడు ఆధారపడాలి, ఎప్పుడు నమ్మాలి? నెంబర్ 1, మీకు ఏదైతే స్కిల్ లేదో అవతల వాడికి స్కిల్ ఉంటే స్కిల్ ఉన్నవాడి మీద ఆధారపడవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైనా డెలిగేట్ చేయదలిస్తే ఒక పనిని మీరు చేయలేరు, ఇంకొకరి చేత చేయిద్దాం, నాలాంటి కాంపిటెన్సీయే నాలాంటి స్కిల్లే ఎవరికైతే ఉందో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ మీద ఆధారపడవచ్చు. దెన్ యూ కెన్ డిపెండ్ ఆన్ దెమ్. యూ కెన్ డిపెండ్ ఆన్ పీపుల్ దోస్ హూ కెన్ డెలివర్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ క్యాన్ డెలివర్. మీరు ఏదైతే ఎవరికైనా ప్రామిస్ చేసి ఈ టైంలో చేద్దామన్నారో మీరు అందుబాటులో లేరు, ఈ కాంపిటెన్సీ మీద ప్రాజెక్ట్ బేస్డ్గా ఒక టైం బేస్డ్గా ఇచ్చి ఆధారపడి ఆ ఆధారాన్ని మళ్ళీ మీరు డిస్కనెక్ట్ చేసేయచ్చు. ఇక చాలు, పని అయిపోయింది, అవసరం లేదు అని. సో మీ అవసరాలు తీరేదాకా ఆధారపడడం చాలా ఆరోగ్యకరం. వాళ్ళని వాడుకోవడం అని కదా దాని అర్థం. ఆధారపడడం ఎంతవరకు అంటే, ఎందుకంటే ఆ స్కిల్ని నేను డెవలప్ చేసుకునేదాకా నీకు ఆధారపడ. దట్ ఈజ్ 1. అండ్ ట్రస్ట్ ఎవరి మీద, ఎవరితో అయితే చాలా కాలం పాటు సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని అనుకున్నారో, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ట్రస్ట్ దెమ్. ఎవరితో అయితే బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉండి వ్యాపార రహస్యాలు ఎవరి దగ్గర ఉండొచ్చు అని అనుకున్నారో, ట్రస్ట్ దెమ్. ఎవరినైతే మీరు మీ పర్సనల్ విషయాల్ని బ్లాక్మెయిల్ చేయరు, నన్ను అర్థం చేసుకుంటారు, నా తప్పుల్ని, వల్నరబిలిటీస్ని, బలహీనతల్ని ఎవరితో అయితే షేర్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానో, నా యాంగ్జైటీని, భయాల్ని బయట పెట్టవచ్చు అని అనుకుంటున్నానో, ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయండి. ఈ సందర్భాల్లో ట్రస్ట్ చాలా కాలం ఉండేది. ఆధారం అన్నది కేవలం తాత్కాలికమైనది. మీరు ఆధారాన్ని శాశ్వతం చేయకండి, ట్రస్ట్ని తాత్కాలికం చేయకండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవన్నీ? ఎంత డీటెయిలింగ్ నాలెడ్జ్ ఉందో, ఎంత డెప్త్ ఉందో. నో వర్డ్స్ రామ్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది, నేను కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక మానసిక సమస్య అనేది ఉంటుంది. కొంతమంది బాహాటంగానే చెప్తారు, ఎలా అంటే నేను దీంతో సఫర్ అవుతున్నాను అని. అటువంటి వాళ్ళు మన షోలో ఇన్వైట్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను కొంతమందిని. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడైతే లైవ్లో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో, దానివల్ల ఎక్కువ ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది. సో అభ్యంతరం లేదు అనుకునేటువంటి వాళ్ళు మీకు మా షోలో పార్టిసిపేట్ చేద్దాం అనిపిస్తే, సమస్య ఏదున్నా సరే, మానసిక సమస్యలకు సంబంధించి ఏదున్నా సరే, సమస్య కాదు, మనకు చర్చకు అనుకూలమైన అంశం ఏదైనా చర్చకు
అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నా కూడా మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రావచ్చు. మా షోకి హైదరాబాద్లో ఉంటుంది మా స్టూడియో. సో మీరు అక్కడికి రావచ్చు, లేదా హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే మీరు మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు పర్సనల్గా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం, లేదంటే పర్సనల్ కోచింగ్ కావాలనుకుంటారు 1 month 2 months 3 months అని. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏ విధంగా అయితే మీ దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఉన్నారో, ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా కూర్చొని తీసుకుంటూ ఉంటారు. సో అట్లా కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మీరు టైం ఇస్తారా, ఎలా ఉంటుంది, అండ్ విజువలైజేషన్ క్లాస్ అప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. నారోజు తప్పకుండా మంచి ప్రపోజల్ చెప్పావు నువ్వు. ఎవరైనా సరే రకరకాల ఏజ్లో సామాజికంగా రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే వాళ్ళకి వేదిక దొరకకపోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయటం అనేది మంచి ఆలోచన. వాళ్ళు వస్తే మనం చర్చించి ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నిజంగా మన సుమన్ టీవీ ఛానల్స్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ని అందించిన వాళ్ళం అవుతాం. వి విల్ ఇన్వైట్ అండ్ విల్ డిస్కస్. ఇంకా లోతులు, కొత్త పార్శ్వాలు, న్యూ డైమెన్షన్స్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే ఎవరైనా అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఫర్ కోచింగ్ కానీ అడిక్షన్స్ ఉంటాయి సార్, వాటి నుంచి బయటపడలేరు. వాళ్ళు ఏంటంటే కోచింగే అవసరం వాళ్ళకి. అంటే కొన్ని థెరపీస్ చాలా అవసరం. ఇప్పుడు కొంతమందికి సిగరెట్ అలవాటు ఉండే, కొంతమంది మందు అలవాటు ఉండే, కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్లో నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇన్బిల్ట్ లాగా వచ్చేసి ఉంటాయి, బట్ వాటికి థెరపీ అవసరం. అట్లా అందుకే కోచింగ్ అవి అడుగుతూ ఉన్నాం. కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, పర్సనల్గా కెరీర్ బిల్డ్ చేసుకుందామని మీ దగ్గర చాలా సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటాను. ఇట్స్ అ కోచింగ్, పార్ట్ ఆఫ్ కోచింగ్. అవును, అట్లా సెలబ్రిటీస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా వి ఇన్వైట్ దెమ్. ఎవరైనా అట్లా లైఫ్లో నేను ముందుకెళ్ళాలన్న ఆలోచనలు రావడమే ఆలస్యం, మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. సో అట్లా కలిసిన వాళ్ళకు పర్సనల్ కోచింగ్, కన్సల్టేషన్ కూడా ఉంటుంది. తర్వాత విజువలైజేషన్, బేసిక్ విజువలైజేషన్ సెషన్ ఏప్రిల్ 22వ తారీఖున, ఏప్రిల్ 22వ తారీఖున బేసిక్ 5 days సెషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సెషన్లో అటెండ్ అయిన వాళ్ళు, అటెండ్ కాకముందు మేము ఏమనుకొని వచ్చామంటే అని వచ్చిన వాళ్ళు, అద్భుతమైన అనుభవాలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్ ఎలా టర్న్ అవుతుందో కానీ అందరికీ అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ మంది జాయిన్ అయ్యి వాళ్ళు ప్రతిసారి ఒక మాట అంటుంటారు, నిజంగా నేను చాలాసార్లు వాయిదా వేసానండి, ఇప్పుడు నాకు అర్థమైంది టైం వస్తే తప్ప ఒక్కొక్కరికి ఆ అదృష్టం కలగదని అని. కానీ ఒక్కసారి అటెండ్ అయితే అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీన 5 రోజుల పాటు జరిగే బేసిక్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ అటెండ్ అయినప్పుడు లైఫ్ న్యూ డైమెన్షన్ ఎలా ఉంటుందో చూడొచ్చు. డెఫినెట్గా అండి. ఏప్రిల్ 22వ తారీఖు విజువలైజేషన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకుండేటువంటి సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కెరీర్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.